नमः। एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्ति प्रचोदयात्। ఓం శ్రీమాత్రే నమః. వైకుంఠ ఏకాదశి వచ్చేసింది. వైకుంఠ ఏకాదశి నాడు ఏ ఏ నియమాలు మనం పాటించాలి అనే విషయాన్ని మనం చూద్దాం. మరి చూసినట్లయితే శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. మహావిష్ణు స్వరూపుడైనటువంటి ఆ శ్రీమన్నారాయణుడు చక్కగా యోగనిద్ర నుంచి వైకుంఠ ఏకాదశి రోజున ముక్కోటి దేవతలకి కూడా చక్కగా ఉత్తర ద్వార గుండా ఆయన దర్శనమిచ్చినటువంటి పరమ పవిత్రమైన పూజ్యమైనటువంటి రోజు ఈరోజు. అలాంటి వైకుంఠ ఏకాదశికి ఏ ఏ నియమాలు పాటిస్తే బాగుంటుంది అనే విషయాలు మనం ఆలోచించినట్లయితే ముఖ్యంగా శ్రీమన్నారాయణుణ్ణి మనం దర్శించాలి. శ్రీమన్నారాయణుడు దర్శనం అంటే రంగనాథ దర్శనం, శ్రీమన్నారాయణ దర్శనం, శ్రీనివాస దర్శనం, శ్రీరామచంద్రుడి దర్శనం, శ్రీకృష్ణ దర్శనం, ఇవన్నీ కూడా వైష్ణవ సిద్ధాంతాలకి, వైష్ణవ మతాన్ని ప్రబోధించేటటువంటి తత్వానికి ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి ఇందులో ఏ ఆలయ సందర్శనం చేసినా కూడా మనకి మంచి ఫలితమే ఉంటుంది. సరే, ఉత్తర ద్వారం గుండా పెడితే ఇక చేసుకున్న పాపాలన్నీ కూడా ఎప్పుడెప్పుడు అంటే జన్మల పాపాలన్నీ కూడా పోతాయి సుమా అని చెప్పబడింది. అందువల్ల ఈరోజు అందరూ కూడా తెల్లవారుజామున వెళ్ళి దర్శనం చేసుకోవడానికి ఎక్కువ మక్కువ చూపుతూ ఉంటారు. అది నిజంగా యథార్థమే. బ్రహ్మీ ముహూర్త వేళ మీరు వెళ్ళి ఈ యొక్క వైకుంఠ ద్వార దర్శనంతో భగవంతుణ్ణి మీరు ఎప్పుడైతే దర్శించారో తప్పనిసరిగా పునర్జన్మ నవిద్యతే, పునర్జన్మ ఉండదు సుమా. మీకు ముక్తి వైకుంఠ ధామానికి, వైకుంఠ ప్రవేశానికి శ్రీమన్నారాయణుడు అనుగ్రహిస్తాడు సుమా అని మనకి ఆయుర్దాయం తీరిన తర్వాత మనకి వైకుంఠం చేరడానికి ఇది ఒక మంచి ఆలోచన. మంచి ఈ ప్రవేశ ద్వారం నుండా కూడా వైకుంఠ ఏకాదశి రోజున ఈ యొక్క బ్రహ్మాది దేవతలందరూ కూడా వచ్చి, ముక్కోటి దేవతలు కూడా వచ్చి దర్శనం చేసుకుని పెడతారు. కాబట్టి ఆ శ్రీమన్నారాయణ దర్శనంలో అంతటి పవిత్రమైనటువంటి విషయం ఉన్నది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సరే, సంవత్సరానికి ఒక్కసారే వస్తుంది కదా, ఒక్క రోజున మనం వైకుంఠ దర్శనం చేసుకోవడానికి ఏమైంది, చక్కగా చేసుకోవచ్చు. అదే తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ఈ యొక్క వైకుంఠ ద్వార దర్శనం అనేది 10 రోజులు పెట్టడం జరిగింది ఈ సంవత్సరం. ఆ 10 రోజులు కూడా మనం చక్కగా అంటే ఒకే రోజు అందరూ చేసుకోలేరు కాబట్టి లక్షలాది భక్తులు ఉంటారు కాబట్టి ఆ విధంగా ఏర్పాటు చేయడం అయింది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా ఏమిటంటే కనుక విష్ణు అనుగ్రహం కలగాలి అంటే ఏం చేయాలి మనం? ఓం శ్రీ మహావిష్ణవే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః, ఓం గోపీజన వల్లభాయ నమః, ఓం లక్ష్మీ హృదయస్థాన నిలయే నమః. ఆయన ఎక్కడ పెట్టుకుంటాడు లక్ష్మిని? వ్యూహలక్ష్మిగా శ్రీనివాసుడు హృదయంలో పెట్టుకున్నాడు. నారాయణుడు కూడా లక్ష్మీనారాయణుడు పూజించాలి ఆ రోజున. అలా చేసిన రోజున ఏ విధంగా ఇంట్లో వెళ్ళలేకపోతున్నామండి, కొంచెం బాగోలేదు, వృద్ధులం, లేకపోతే పెద్దవాళ్ళం అయిపోయాం, ఇంకా లేకపోతే బాలింతలం, కడుపుతో ఉన్నాం, నెలలు నిండాయి, గుడికి వెళ్ళకూడదు అంటున్నారు. మరి మనం ఏం చేయాలి? పసిపిల్లలు, వీళ్ళకు కూడా దైవభక్తి నేర్పించాలి అంటే ఆ రోజు మీరు చేయాల్సింది ఒకటే గుర్తుపెట్టుకోండి. చక్కగా ఆలయానికి వెళ్ళి సేవ చేసేవాళ్ళు సేవ చేస్తారు. సేవ చెయ్యని ఇంట్లో ఉన్న వాళ్ళు పాలు పళ్ళు ఉడకపెట్టని పదార్థాలు భుజించి సాయంత్రం వరకు ఉండి చక్కగా అప్పుడు దీపారాధన పొద్దున ఉదయం సాయం సంధ్య వేళ దీపారాధనలు చేసుకొని నామస్మరణ చేసుకుంటే చాలండి. ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో నారాయణాయ అని నామస్మరణ చేసుకుంటేనే ఆ భగవంతుడు వైకుంఠ ద్వారంలో మనం వెళ్ళినట్లుగా ఆ నామస్మరణలో 108 సార్లు ఓం నమో నారాయణాయ అని కానీ, ఓం నమో భగవతే వాసుదేవాయ అని కానీ రెండిట్లో ఏం చేసుకున్నా కూడా ముద్దహారతి కర్పూరంతో హారతి ఇవ్వండి శ్రీనివాసుడికి. ఆ యొక్క వైకుంఠ అధిపతి అయినటువంటి ఈ యొక్క
ఎవరైతే ఉన్నాడో శ్రీమన్నారాయణుడు ఆయనకు కూడా ఈ విధమైనటువంటి హారతి ఇస్తే చాలా సంతోషిస్తాడు. లా ఒక్కింతయు లేదు ధైర్యంబు విలోలంబయ్యే ప్రాణంబుల్ తావులు తెప్పెన్ నీవు తప్ప నితప్పరం బెరుగ మన్నింపదగున్ తనువునుడెస్సిన్ నీవు తప్ప నితప్పరం బెరుగ మన్నింపదగున్ కావవే వరదా సంరక్షింపుము భద్రాత్మిగా అన్నాడు. ఎవరు? పోతనామాచ్యుడు భాగవతంలో గజేంద్రుడు ఆ విధంగా విలపిస్తే సిరికించెప్పక శంకు చక్రములు విడిచిపెట్టి ఏమీ ధరించలా పరివారాన్ని కూడా విడిచిపెట్టి ఆయన పరుగు పరుగున వచ్చి ఆ గజేంద్రుడిని రక్షించడం జరిగింది సుమా. అందువలన ఈ యొక్క రోజున ఆ గజేంద్ర మోక్షంలో ఈ ఘట్టాన్ని మనం తలుచుకుంటూ చాలా చక్కగా శ్రీమన్నారాయణుడికి శక్తానుసారం భక్తానుసారం పూజ చేసుకోండి, దైవ దర్శనం చేసుకోండి, ధరించండి, ఆనందించండి. సకల సౌభాగ్యాలతో అష్టైశ్వర్యాలతో మీరందరూ కూడా ఆ యొక్క లక్ష్మీనారాయణల అనుగ్రహం పొందుదురుగాక. ఓం శ్రీమాత్రే నమః. జై శ్రీమన్నారాయణ. ఓం శ్రీమాత్రే నమః. ఆస్ట్రో భాగ్యలక్ష్మి అనే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేశారా? చేయకపోతే వెంటనే చేయండి. అంతేకాకుండా మన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. తర్వాత ఇంకా పైగా మీరు ఏదైనా జాతకాలు సంబంధించినటువంటి ఎండవర్స్ ఉన్నా, తర్వాత ఏదైనా సరే విశేషమైనటువంటి ముహూర్తాలు పెట్టాలన్నా, ఏ విషయాలైనా సరే జాతక చక్రాలు వేయాలన్నా, సి సెక్షన్కి ముహూర్తం పెట్టాలన్నా మీరు నన్ను సంప్రదించవచ్చు. అదేవిధంగా మీకు కుంభ వివాహం, కదలి వివాహాలు కావాలన్నా కూడా 9866044439కి మీరు వాట్సాప్ చేయొచ్చు. అంతేకాకుండా ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో 15 సంవత్సరాలుగా నడిపిస్తూ ఉన్నాము. 16 సంవత్సరంలో అడుగుపెట్టాము. అందువలన మీరు మీ వాళ్ళు ఎవరికైనా సరే వివాహానికి యువతి యువకులు మీ ఇంట్లో ఉంటే కనుక బంధుమిత్రులు ఎళ్ళల్లో ఉన్నా కూడా హిందువులైతే చాలు, సంబంధాలు అన్ని వర్ణాల వాళ్ళకి ఇక్కడ లభిస్తాయి. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. తప్పనిసరిగా క్రింది నెంబర్లో మీరు సంప్రదించండి. ఓం శ్రీ మాత్రే నమః. సకల విజయాలు శుభాలు కలుగుగాక.